అర్థమై కొంతమంది, అర్థం కాక కొంతమంది ప్రకటిస్తున్న ఈ రోజుల్లో వాస్తవాన్ని తీసి ప్రజలకు చెప్పాలనే ఒక ఆలోచనతో ఈ ప్రాంతానికి మేము వచ్చాం తండ్రి. మీరు పంపగా మంచి అంశాన్ని ఆలోచిస్తున్నప్పుడు మీ తెలివిని, జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. నా గొప్ప కోసం కాదు కానీ మీ ఘనత బయటికి రావాలి తండ్రి. మీరు ప్రపంచాన్ని ఏలుతున్న మహాచక్రవర్తి అని, అన్ని అధికారాలు మీ చేతుల్లో ఉంటాయని, మీ శాసనాలు ఎలాగుంటాయో అనే విషయాలను మీ ప్రజలకు బోధించటానికి మీ జ్ఞానాన్ని పరిపూర్ణంగా నాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నాయన, ఆ చివరిలో కూర్చున్న వాళ్ళకి బైబిల్ చూసుకోవటానికి లైట్ సరిపోతుందా? ఈ లైట్ అవతల ఇంకున్నారు కదా, సరిపోతుందా నాయన? వెరీ గుడ్. ఒక మంచి విషయాన్ని ఈరోజు ఆలోచిద్దాం. దేవుని పిల్లలుగా దేవుడు రాయించిన లేఖనాల్లో ఆయన ఉద్దేశం మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. కాస్తో కోస్తో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాం. బైబిలు చదివేవాళ్ళు నాకు తెలిసి తక్కువ మందే ఉంటారు అనుకుంటాను. దాన్ని పట్టుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. కానీ బైబిల్లో ఏం రాయబడింది? ఆ రాయబడింది దేవుని మాటలేనా? దేవుని మాటలుగా చెప్పాలా, మన మాటలుగా చెప్పాలా అని మనుషులు రెండు రకాలుగా డివైడ్ అయిపోయారు. మన మాటలుగా చెబితే డబ్బులు వస్తాయి, దేవుని మాటలుగా చెబితే డబ్బులు రావు. ఎంత జరిగిందని విన్నాను ఈ ప్రాంతంలో. యూట్యూబ్లో చూశారండి. యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. ఇలా స్టేజీ ఉంటే స్టేజీ ముందు ఒక పోడియం ఉందండి. పోడియం అంచులోంచి నీళ్ళ బొట్లు పడుతున్నాయి కింద. ఇంతగా నీళ్ల బొట్టులు ఏంటి అంటే జీవజలం అంటున్నారండి. ఏంటది? జీవజలం. ఏమా మీ ఇంట్లో బెంచుల్లోంచి కుర్చీలోంచి నీళ్లు కారుతున్నాయా? పోయకుండా, మీరు పోయకుండా తడవకుండా, డబ్బుల కోసం దేవుణ్ణి వ్యాపారంలో పెట్టుకుంటున్నారు. అదే నిజమని నమ్ముతున్నారు, మోసపోతున్నారు. 25 సంవత్సరాలుగా దేవుని వాక్యం నేర్చుకొని కష్టపడి చాలా ప్రాంతాలకు వెళుతున్నాం మేము. మీకు తెలుసో లేదో కానీ రోజుకి మాకు దాదాపుగా ఒక టవలంత చెమట పోతున్నది ఒంట్లోంచి. వ్యాసంకాలం కాదు, ఇక్కడ నుంచోని వాక్యం చెప్పటానికి వచ్చినప్పటి నుంచి మీరు చూశారా నన్ను? ఎన్నిసార్లు తుడిచానో మొఖం చెమటలు పెట్టిపోతుంది. ఎందుకు? దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు బాగా గురిపెట్టి సంధించి దేవుని వైపుగా నడిపించటానికి మాకు జ్ఞానం ప్రసాదించి మహాప్రభు అని మేము కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకదంపుడు ప్రసంగాలు చేసేసి మాయ చేసేసి వెళ్ళిపోకూడదు. మా విలువ మీకు తెలియటంలా. మేము వెళ్ళిపోతే తెలుస్తాం మా విలువ ఏంటో. బజార్లో 2 లైట్లు కట్టుకొని ఒక తెర కట్టుకొని చెబుతున్నామని చాలామంది కలుసుగా ఉంది. ఈరోజు పాట వింటారు, మీ నరాలు దిగిపోతాయి. గ్యారెంటీ చెప్తున్నా. మేము బ్రతికుండగా మమ్మల్ని ఉపయోగించుకోండి, కొట్టుకోకండి. మా ప్రాంతానికి ఉండు, మీ ప్రాంతానికి వెళ్ళొద్దు, అక్కడ చెప్పొద్దు, ఇక్కడ చెప్పొద్దని మీరు పోటీలు పడకండి. సువార్త ప్రకటించడంలో పోటీ పడండి. మాకు మీ ప్రాంతాలని తిరగాలని ఎంతో ఆశగా ఉంది. మీరు మమ్మల్ని తిరగనివ్వటం లేదు. నశించిపోయే ఆత్మలు చాలా ఉన్నాయి, మీరు వెళ్ళండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళొద్దని మీరు అంటున్నారు. కట్టుకట్టేసుకున్నారు. ఒకళ్ళ సభకు ఒకళ్ళు రాకుండా మానేస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు. నిత్య నాశనానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోతున్నట్టుగా నాకు ఈ ప్రాంతంలో కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని ప్రేమ ఏంటి విన్నారు కదా?
దేవుడు శాసనాలు రాస్తాడు. ఏ శాసనం ఎందుకు రాశాడో ఈ రాత్రి ఒకటి మీకు చెప్తాను, బాగా వినండి. ఈ టాపిక్ పేరు మరణ శాసనం రాసింది ఎవరు? ఎవరికి మరణ శాసనం? మనిషికి మరణ శాసనము రాసింది ఎవరు? మరణం అనేది శాసనంగా రాయబడింది. శాసనాలు ఎక్కడ జరుగుతాయండి? రాజుగారు శాసనం చేస్తాడు. ఉంగరాన్ని ముద్రగా వేసి ఆ రోజుల్లో తాకీతులు పంపించేవారు. ఆర్డర్స్ అంటారు వాటిని. దానికి తిరుగుండదు. మొర్దెకై చరిత్రలోనికి మనం వెళితే యూదులందరినీ చంపేయటానికి ప్లాన్ వేశాడు హామాన్ అనేటటువంటి వాడు. అది ఆ రాజు యొక్క ఉంగరము ముద్రది. ఆయన ఆజ్ఞ ఆ ముద్ర గనక వేసి తాకీతు రాసి పంపిస్తే 120 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ అందరినీ చంపేమనే శాసనం. దాన్ని ఆపటం కోసం మొర్దెకై చాలా కష్టపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక రాజు తన ఉంగరంతో వేసిన ముద్రే శాసనం అయితే, దేవుడు రాసిన శాసనం మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచానికి దేవుడు రాసిన శాసనం ఏంటో తెలుసా? మనుషులు భయపడిపోయేది అదే, మరణ శాసనం. మనం ఈరోజు భయపడిపోతున్నాం కదా. మరణం అంటే భయం. ఏ మనిషికైనా భయం మరణం అంటేనే. దేనికి భయపడడు. అది ముంచుకొస్తున్నప్పుడు మనిషి భయం ఎలాగుంటుందో రీసెంట్గా ఒక హాస్పిటల్లో మా తోడల్లుడు కళ్ళలో చూశాను. మామూలుగా ఉన్నప్పుడు తిని త్రాగేవాడు, ఏమండి ఎప్పుడు సరదాగా జల్సాగా ఉండేవాడు. దేవుని మాటలు వినవయ్యా, నేర్చుకోవయ్యా, మారు మనసు పొందే అని చెప్తే అస్సలు వినేవాడు కాదండి. మా ముందేదో తలువు వెళ్ళిపోయేవాడు. 2 రోజుల్లో చనిపోతాడు అనగా హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మా వైపు చూసి కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి. మేము వచ్చేసిన తర్వాత ఒక మాట చెప్పాడంట. నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు చెరొక ₹1,00,000 పెట్టి నన్ను బ్రతికించండి. అతనికి ఏమర్థమైంది తెలిసినప్పుడు? నా పని అయిపోయింది, నేను మరణించేస్తున్నాను అంటే మన ఒంట్లో ఉన్న సత్తువ విడిగిపోయే కొద్దిగా మనకు తెలిసిపోతాయి సిమ్టమ్స్ అన్ని. ఇక నేను బ్రతకను అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మరణానికి మనిషి భయపడిపోతుంటాడు. అప్పుడు బ్రతకాలనిపించింది. 2 లక్షలు ఖర్చు చేయమంటున్నాడు. అప్పటికే 2 లక్షలు ఖర్చు అయిపోయాయి. అప్పుడు కాదు మరణం గురించి ఆలోచించాల్సింది మనిషి. ఆయుర ఆరోగ్యాలు అన్నీ బాగున్నప్పుడు దీని చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ లోకానికి మరణం అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా హాస్పిటల్ బెడ్ మీద ఏం వరకదీస్తావు? మనుషులు ఆలోచించని స్థితిలోనికి అపవాది తీసుకెళ్ళిపోయింది. ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం బ్రతుకుతాం ఈ భూమి మీద? 969 సంవత్సరాలు ఇచ్చినా ఈరోజు అనేక మందిని 100 సంవత్సరాలు బ్రతికిస్తున్న మనుషులు ఇంకా జీవిత పరమార్థాన్ని తెలుసుకోకుండా బ్రతికేస్తుంటే వీళ్ళకి పరమార్థం తెలిసేది ఎప్పుడు? మీరు బాగా ఆలోచించాలి. రాత్రి చిన్న విషయం కాదు నేను చెప్పేది. పరలోకమందున్న దేవుడు ఆలోచనలు, ఆశయాలు వేరుగా ఉన్నాయి. భూమి మీద మనుషుల ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. మొదట మనిషిని చేయాలనుకున్నాడు. ఆ మనిషి కోసం ఏం చేశాడు? సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో ప్రపంచ నడిబొడ్డులో ఉన్నటువంటి ఏదైనా వనం అనేది ప్రపంచంలో సెంట్రల్ పాయింట్. అది ఈడెన్ గార్డెన్స్ అంటారు దాన్ని. అక్కడ మనిషిని చేశాడు. ఆయన పేరు ఆదాము. ఆదామునికి అన్ని ఇచ్చిన తర్వాత ఆదాముతో ఒక మాట అన్నాడు. ఆ మాట మీరు ఎలా ఊహించుకుంటారో ఇప్పుడు చదవండి. 2వ అధ్యాయము 17వ వచనము. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చూడండి.
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి మరణ శాసనము రాయబడింది ఆదాముకి. ఎందుకు ఎందుకు రాయబడింది? తండ్రి ఎందుకు రాశాడు? పై మాటే ఉందండి, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు ఉన్నాయి, వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళిన రోజే, అదేనా రాయబడింది అక్కడ, తిను దినమున అని చూడండి అక్కడ, తిను దినమున. తిను దినమున తిన్నవారానిక, తిను దినమున తిన్న సంవత్సరానిక, తిను దినమున, తిను దినమున. ఈ దినం గురించి కొట్టుకుంటున్నారండి క్రైస్తవులు చాలామంది. ఒక ప్రశ్న వేశారు, ఏంటి తెలుసా అండి, ఆదాము తిన్న దినాన్ని చచ్చిపోలేదు. ఆదాము ఎంతకాలం బ్రతికాడు తెలుసా అండి? 930. 930 బ్రతికాడు. అప్పుడు మృతి పొందాను. అప్పటిదాకా కంటానే ఉన్నాడు పిల్లల్ని. ఏమంటే తిను దినమున నువ్వు చస్తావని దేవుడు చెబితే 930 సంవత్సరాల దాకా బ్రతికాడేంటి? అర్థమైందా మీకు? తినుదినమున నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు కదా, 930 సంవత్సరాల దాకా బ్రతికాడంటే ఇదేం మరణ శాసనం? బాగలేదు, దేవుడు తప్పు రాశాడు బైబిల్లో అని అంటున్నారు చాలామంది. వెర్రి వెంకళప్పలని ఉంటారు కొంతమంది. మనం ఇలాగే కూర్చొని మాట్లాడిపోతే పేటరీకి పోతా ఉంటారు. మీరు ఇలాంటి సభలు గ్రామాల్లో పెట్టించినట్టు మాలాంటి వచ్చి మాట్లాడరు. ఎవరినో పొలారావుగాలు పిలిపించుకుంటుంటారు మీరు. వాళ్ళు ఏం చెప్పరు, నీళ్లు గారదని పాలు గారదని చెప్పి మీ దగ్గర డబ్బులు మూట కట్టుకొని డమాల్. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, 930 సంవత్సరాలు బ్రతికాడు, బ్రతకొచ్చా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా? దాని మరణ శాసనం అంటారా? బాగా ఆలోచించండి మీరు. ఎవడైనా జ్యోతిష్కుడు వచ్చి చేయి తీసుకొని నువ్వు జూన్ నెల 26వ తారీఖున చస్తావా అన్నాడు అనుకోండి, అప్పుడు చస్తారు లేదో కానీ వారంలో చచ్చిపోతారు మీరు. వీడి మాట వింటారేంటి మీరు? దేవుడు గట్స్ ఏంటో తెలుసుకోవాలి, ఆయన కెపాసిటీ తెలుసుకోవాలి. ఆయన మాట అన్నాడంటే అది తప్పటానికి వీల్లేదు, తప్పటానికి వీలే లేదు. మరి ఎందుకు చనిపోలేదు? తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. అప్పుడే దేవుడు ఆదాముకు మరణ శాసనం రాశారు. ఆదాము చనిపోయింది 930 సంవత్సరాలకి. ఎందుకు చనిపోలేదు చెప్పమంటారా? ఇప్పుడు ఈ మాట చెప్తే మీరు చాలా ఖుషి అయిపోతారు. ఇంతకీ ఆదాము భూమి మీదకి రాకమునుపు తండ్రి ఏం చేశాడని చదువుకున్నాం? విశ్వం చేశాడు. తానున్న పరలోకం క్రింద మనం ఉన్నాం. విశ్వం అంటే చిన్నది కాదు, గండిగుంట కాదు. ఇలాంటి గండిగుంటలు లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు వేసినా కూడా విశ్వానికి సరిపోదు, ఒక మూలకు రాదు. విశ్వ చక్రం అనేది ఈ రోజుకి మనిషికి అంతుపట్టని డార్క్ మ్యాటర్గా 90% ఉండిపోయింది. ఎప్పటికీ శాస్త్రవేత్తలకి అర్థం కానిది విశ్వం. విశ్వరహస్యాలు అంటారు కానీ ఏం తెలియదు వాళ్ళకి. విశ్వరహస్యాలు చెప్పింది దేవుడు, అది రాసింది బైబిల్లోనే. ఇంత పెద్ద విశ్వము ఎవరి కోసం చేశాడో చెప్పండి. ఎవరికైతే మరణ శాసనం రాశాడో అతని కోసమే. అతని కోసం ఇంత చేసి ఆ రోజే చంపేశాడు అనుకోండి, దేవుడు ప్రపంచ ప్రజల ముందు ఫూల్ అయిపోతాడండి. ఏమయ్యా ఇంత కట్టావు, ఇదే మనం 1 రోజా 2 రోజులు 6 రోజులు మానవుల నీ లెక్క ప్రకారం చూస్తే ఎన్ని కోట్లో మనకు తెలియదు. సృష్టి పుట్టి 6 రోజులు సృష్టి అని బైబిల్లో రాయబడితే దానికి వక్ర భాష్యం పలికారు. అది నీ రోజు కాదు చిట్టి కన్నా, దేవుడి రోజు అది. ఇంత కష్టపడి ఈ భూమి మీద ఇంత బాగా నీ కుమారుడి కోసమే చేసి 1 రోజులోనే చంపేస్తావా? ఏం దేవుడివై నువ్వు?
మీరు ఆలోచిస్తున్నారా? బాగా మైండ్ పెట్టి ఆలోచించండి. అదే రోజున చచ్చిపోని శాసనం నువ్వు రాశావు కదా, బైబిల్లో రాయబడింది కదా, అదే రోజున చనిపోతే ఈ చేసిందంతా ఎవరికి పెడదామని, నువ్వేమి దేవుడివి అని దేవుణ్ణి అనరా? అంటారా? అనరండి? అయ్యో అంటున్నారండి. దేవుణ్ణి ఎన్నని అనుకోండి, మాకెందుకండి, కుర్చీలు వేసి కూర్చున్నాం, పట్టా వేసుకున్నారు, బొమ్మలు చూపించారు, చూసి వెళ్ళిపోదాం అంటే అనుకోండి, మనకెందుకు, దునపోతు మీద నీళ్లు పడ్డట్టే. దేవుణ్ణి ఎన్నేని అనుకోండి, మేమేం పట్టించుకోం, హాయిగా కాసేపు కాలక్షేపాలు చేస్తున్నారు చాలామంది. ఇంత చేసి ఒక్క రోజులో ఈ మనిషిని చంపేస్తే ఈ చేసింది ఎవరి కోసం? దేవుని మనసు ఆలోచించాలి. సృష్టిని అనుభవిస్తున్న ఇప్పుడు ఆదాము తర్వాత ఎన్ని కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చారండి? లెక్కలేదు. ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు, మనుషుల సంఖ్య, ఇంతమంది భూమి మీదకి వచ్చేసారు. ఆ ఒక్కడిని అప్పుడే చంపేస్తే, ఆ రోజునే చంపేస్తే మరణ శాసనం ప్రకారంగా ఇక భూమి మీదకి మనుషులు వస్తారా? రారు. ఇది రానప్పుడు ఎంతెందుకు చేయాలి? ఒక్క రోజులోనే ఆదాముని మరణ శాసనం మాట విననప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అతన్ని చంపేస్తే కొండలెవరికి, గుట్టలెవరికి, సెలయేర్లు ఎవరికి, పంటలెవరికి, పాడెవరికి, ఎవరికి? $1 మిలియన్ ప్రశ్న అండి ఇది. అప్పుడు దేవుడిని ఏమంటారు తెలుసండి? ఆ రోజున తీసేస్తే, ఏం దేవుడు వయ బాబు నువ్వు, పిల్లా పాపలతో గొడ్డు గోదతో వెలిసిల్లాలని చెప్పాలి, కానీ ఇదంతా చేసావు. ఈ గేదెలు ఎవరికి, ఈ పాడెవరికి, ఈ పంట ఎవరికి, ఈ పొలాలు ఎవరికి, ఈ సెలయేర్లు ఎవరికి? ఈ మాత్రం కూడా బుద్ధి లేదా నీకు? ఇతను చంపేసా ఉంచుంటే ఇతని గర్భాన కొంతమంది వచ్చేవాళ్ళు కదా, ఇంకా కొంతమంది వచ్చి నువ్వు ఇచ్చినని తినేవాళ్ళు కదా, నువ్వు వెంటనే చంపేస్తావా అని కూడా ప్రశ్నేస్తారు. ఆ రోజునే చంపేస్తే అని కూడా ప్రశ్నేస్తారు. కానీ తండ్రి మరణ శాసనం రాశాడు, కానీ ఆ రోజే అతని మరణం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ మనం ఉండటం కోసం. మొక్కే గనక నరికేసామనుకోండి, ఏమైపోద్దండి చెప్పండి? మీ ఇంట్లో మొక్క ఉంటుంది కదా, మొదటి కల్లా నరికేశారనుకోండి, ఏముండవు, ఇక కాయలు ఉండవు. ఇది మొక్క, దాన్ని అప్పుడే నరికేస్తే మనం ఉంటామండి? ఉండవండి. దేవుని దీర్ఘ ప్రణాళిక అప్పుడు చెప్పిన మాట 930 సంవత్సరాలకి ఆదాముకు అప్లై అయింది మరణ శాసనం. ఇప్పటికీ ఇంకో విషయం తెలుసండి, ఇతనికి చెప్పాడు మరణ శాసనం, ఇతనికి రాశాడు తండ్రి. చనిపోయింది ముందు ఆదాము కాదు, కొడుకు చనిపోయాడు. ఎవరైనా హేబేలు చిన్న కొడుకు అండి, పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడు. మరణ శాసనం అన్న తమ్ముడికి రాసేశాడు. ఆదాము చనిపోలేదు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ మరణ శాసనాన్ని ఎవరు రాశారంటే సాక్షాత్తు దేవుడే రాశాడు. దేవుడే రాశాడు. అయితే దేవుడు దీన్ని అప్లై చేయటంలో ఒక్కొక్కరికి కొంత కాలాన్ని విడిచిపెట్టాడు. అలాగే అర్థమవుతుందా మీకు? 930 సంవత్సరాలు మరణం లేకుండా ఉంచాడు అంటే కొంతకాలం ఇచ్చినట్టేగా. ఏంటి ఆ కాలం పేరేంటి? ఆయుష్ కాలం. ఆయుష్ కాలం. మనం కూడా చూడండి, నాకు 57 సంవత్సరాలు, నాకు 56, మీకు 60-70 వచ్చింది కదండి. 60-70 సంవత్సరాలు ఇంకా మీరు బ్రతికుంటారు. ఏదో ఒక రోజునైతే ఉందో మనకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఏం డౌట్ పడకండి. ఏంటో శవాలంట పరిగెత్తా ఉంటారు. పరిగెత్తే ఆనందం సంబరం అయిపోయింది ఇవాళ. ఈ పరిగెత్తేవాడికి కూడా ఒకరోజు నీకు పెట్టుంది రెడీగా. ఈ పరిగెత్తే వాళ్ళకి, టపాయిలు పీల్చే వాళ్ళకి, పూలు జల్లే వాళ్ళకి ఏముందండి? నువ్వు ఎక్కుతావు దాని మీదకి. సీట్ ఇది. ఒకటి దిగుతుంటే ఇంకొకటి ఎక్కేస్తుంటాడు, ఒకటి వెళ్ళిపోతుంటే ఇంకోటి రెడీ. కరోనా చూసారా మీరు? కరోనాలో ఏమండి శ్మశాన వాటికల దగ్గర పెట్లు క్యూ కట్టినాయండి. దుకాణాల దగ్గర క్యూ కడతారు మనుషులు, శ్మశానాల దగ్గర పెట్టెలతో క్యూ కట్టారు. ఎందుకు? పాతి పెట్టడానికి కూడా స్థలం దొరకట్లేదు. ఒకడు వెళ్ళిపోతుంటే ఇంకోటి ఎక్కేయాలి. కానీ మనిషి అంత ధీమాగా ఉన్నాడు,
ఆడుగా చనిపోయాడు, నేను కాదుగా, ఆ పక్కంటోడు. మా ఇంటికి రాదు మరణం, మా తలుపులు కూడా దాటదు. ఇంకేంటో తెలుసా అండి, మా తలుపులు కిటికీ మీద దేవుడు బొమ్మ వేసాం మేము. ఏ బొమ్మ? పురుగు కూడా రావటానికి ఇల్లేదు. పురుగు రాదా? ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నాడు మనందరికీ ఉందండి. మనందరికీ శాసనం అప్లై అవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. వినిపించాలి ఇలాంటి పాఠాలు. సమాజానికి పాఠాలు లేవు. ఎవరు చెప్పినా, ఎవరయ్య బాబు నువ్వు చచ్చిపోతావని చెప్పింది, మరణం రాదు, బ్రహ్మాండంగా బ్రతుకు, బుర్రమేసాలు వేసుకొని చదవండి ఏముందో. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఈ సంప్రాప్తం అనే మాటను చూశారండి, ఇది ఎక్కువగా ఎక్కడ వాడుతుంటారండి, మనకి పెద్దలు పితరుల దగ్గర నుంచి వచ్చే ఆస్తిపాస్తులను చూశారండి, మాకు సంక్రమించింది, సంప్రాప్తమైందంటే సంక్రమించింది. మా తాత ఆస్తి మా నాన్నకి, మా నాన్న ఆస్తి నాకు, నా ఆస్తి మా అబ్బాయికి. చూశారండి, మరణం కూడా వారసత్వంగా ముత్తాత నుంచి మొదలైంది. చూసుకోండి, వాడు పోయాడు, తర్వాత ఇంకొకడు పోయాడు తాత, వాడి తర్వాత ఇంకొకడు పోయాడు నాన్న, తాడు తర్వాత వీడు పోయాడు, వీడి తర్వాత. చూశారండి ఎంత వారసత్వంగా వచ్చేసిందో మరణం. ఎలాగొచ్చిందట? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారాగా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే. ఏం ప్రవేశించటం వలన ఏం జరిగిందో చెప్తున్నాడు. లోకములోనికి పాపం ప్రవేశించిందంట, ఆ పాపము ద్వారాగా మరణం వచ్చిందట. ఆ మరణము పాపము చేసిన ప్రతి ఒక్కరికి వారసత్వపు హక్కుగా మనిషి గుండెల్లో దాడుతుంది. ఏ గుండెలు తీసిన బంటైనా కుప్ప కూలిపోవలసిందే ఏదో ఒక రోజున. ఇది రాయబడింది పరలోకంలో తండ్రినే దేవుని దగ్గర మరణ శాసనం. నేను చావను బ్రతికే ఉంటానని ఎవ్వరు అనుకోకండి. చనిపోయే లోపే మీరు చేయవలసిన దైవ కార్యక్రమాలు ఉన్నాయి చూశారు, అవి చేయండి. దరిద్రపు కార్యక్రమాలు ఎన్నో సమాజంలో ఉండేవాడు, జోలికి పోకండి. ఒక చోట చెప్పాను, సమాజానికి కావాల్సింది ఈరోజు దేవుని మాటలు కావాలి, లోక సంబంధమనే కాదు. దేవుని మాటలు లేక బిక్కుమంటుంది సమాజం. చీకటి గల ప్రాంతములో వెలుగుని నింపటానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి జీవపు మాటలు గనక ఈ లోకములో ఆయన మాట్లాడకపోతే ప్రపంచానికి పుట్టగతులు లేవు. ఇప్పుడు ఎలాగొచ్చింది? మనిషిని ద్వారాగా పాపము ద్వారాగా మరణము ఈ లోకములోనికి ప్రవేశించింది. అది తర్వాత అందరికీ సంప్రాప్తమైంది. ఒకరి తర్వాత ఒకరు ఏమైపోతున్నారు? నిష్క్రమణ, వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకో మాట మీకు చూపిస్తాను, బాగా వినండి. కీర్తన గ్రంథము 90వ కీర్తన ఎలా రాశాడు, ఎలాగున్నాయో దేవుని మాటలు బాగా చూడండి. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. దీన్ని ఏమంటారమ్మా? సెలవనగానే డ్యూటీ సెలవు అనుకుంటున్నారేంటి? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అప్పటి నుంచి ఒక కొత్త మాట వచ్చిందండి, ఇక సెలవు. అప్పటి వరకు నేను ఆ మాట వినలేదండి. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రయాణంలో చనిపోయినప్పుడు ఆయన బొమ్మ ఇలాగేసి వెనకాతల లెటర్లు రాశారు. ఏంటి తెలుసండి? ఇక సెలవు. అంతకుముందు నేను చూడాల ఈ వర్డ్, కానీ బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉంది. ఏముంది? ఇప్పుడు చదవండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని మరణ శాసనం. అది ఏంటనుకుంటారు మీరు? ఎన్నిసార్లు చదివారో, కొన్ని లక్షల సార్లు చదువుతుంటారు ఈ మాట. నాకు తెలిసి ఇది మరణ శాసనం సంగతి తెలుసా మీకు? నరులారా తిరిగి రెండు అన్నాడా, తిరిగేసి రమ్మన్నాడా? అమ్మో ఎన్ని డొంకలు తిరిగారో.
ఎన్ని వంకలు తిరుగుతున్నారో మనుషులు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో. అబ్బాబాబాబ్బా, ఈ మాట పట్టుకొని తిరిగి రమ్మంటున్నాడు కదా దేవుడు. అందుకే దీని మీద ఒక సామెత రాసేద్దాం. ఏంటో తెలుసా? మగాడంట తిరక్క చెడ్డాడంట. ఆహా, మరి లేడీసు తిరిగి చెడిపోయారంట. అదే అర్థమైంది. తిరిగి రండంటే పాడి కట్టేస్తారా అని అర్థం చెప్పాడు. ఇక్కడ మీరు ఉండకూడదురా ఇక్కడ భూమి మీద. మిమ్మల్ని పంపించి నేను ఎప్పుడో గర్భశోకం వచ్చేసింది, మిమ్మల్ని భూమి మీద పంపించాను, కానీ మీరు మామూలుగా తెంగరేషాలు బాగా ఎక్కువ చేస్తున్నారు. 6వ అధ్యాయములోనే దేవుడు బాధపడుతున్నట్టుగా రాశాడు చూడండి. ఇంకా ఉండనిస్తాడా? 6వ అధ్యాయంలో ఏమన్నాడండి? భూమి మీద నరుల చెడుతనము గొప్పది. చూడండి, వారి ఊహంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. అప్పటికే అవును, తండ్రి ఎంత మంచోడో తెలుసా? అయినా సరే అవకాశం ఇచ్చి మనుషుల్ని భూమి మీద అంత ఆయుష్ కాలం ఇచ్చాడంటే నీకోసం ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి రావటం తథ్యం, కానీ రాకమునిపే నువ్వు బాగుపడిపోవాలి. ఇక్కడ వరకు బాగానుంది. అయితే క్రైస్తవుల్లో వేడని ఒక పీఠముడు ఒకటి ఉంది. అది చెప్పడానికి మీకు ఎంత ఉపోద్ఘాతం చెప్పాను. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం క్రైస్తవ సమాజం అంతటిని కలవరబెడుతున్న వచనం. అది ఒక్కసారి చూడండి మీరు. 9వ అధ్యాయము 17వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. మరణ శాసనము ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. ఏమండి, ఈ రెఫరెన్స్ అండి మాకు బాగా అర్థమైపోయిందని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చేయొద్దండి. దీని గురించి నాకు బాగా అర్థమైపోయిందండి, మా అయ్యగారు చెప్పేశాడు. ఓ సింతేనా ఇవాళ దీనిగా మీరు ఇక్కడికి వచ్చారన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేయొద్దండి. మీరు ఎవరు చేయొద్దట్లా అంటే మీకు తెలియదు అన్నమాట. ఈ రెఫరెన్సు దీన్ని రకరకాలుగా అటికి ఇటికి ఎటో పంపించారండి దీన్ని. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. ఇప్పుడు దీన్ని మరలా చదువుతుంది అమ్మాయి, చూడండి బైబిల్. అందుకే లైట్ ఉందా లేదని అడిగింది. అందుకే మీకు లైట్ ఉంటే మీకు బాగా కనపడుతుంది. మరణ శాసనము ఎక్కడ ఉండెనో. అసలు ఈ మరణ శాసనం అనేది ఎక్కడుంది? భూమి మీద ఉందా, పరలోకంలో ఉందా? అసలు రాసింది ఎవరు? దేవుడు. ఈయన ఎక్కడున్నాడు? పరలోకంలో. అంటే ఇప్పుడు మరణ శాసనం ఎక్కడుంది? పరలోకములో దేవుని దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట, మరణ శాసనము రాసిన ఆయన చనిపోతేనే తప్ప ఈ మరణ శాసనం అనేది చెల్లుబాటు కాదు అని ఉంది అక్కడ. అంతేనా? అంటే ఇప్పుడు మరణ శాసనం రాసింది ఎవరనేది మనకు తెలియాలి. పరలోకం, ఈ లోకం చేయకముందు పరలోకంలో ఎవరెవరు ఉన్నారనేది ఈ మిస్టరీ మనకు తెలియాలి. ఈ లోకాన్ని చేయటానికి, విశ్వాన్ని చేయటానికి ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, ఎవరెవరు ఆలోచనలు ఉన్నాయో మనకు పూర్తి వివరాలు తెలియాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత వెళ్ళండి అక్కడికి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, దేవుడే ఆత్మ. అక్కడేమో రాయబడింది? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడెవరో, దేవుని ఆత్మ ఎవరో, మనుష్య కుమారుడెవరో, ఇవన్నీ వేడకపోతే ఈ మరణ శాసనం ఎవరు రాశారో, ఎవరు చనిపోయారో మనకు తెలియదు. దేవుడేనంటండి రాసిన ఆయన చచ్చిపోయాడంట. ఇంతకు రాసిన ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా. మరణం ఉందండి,
మీరు మరణం ఉందో లేదో ఒక రెఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును రాబోవు కాలమునకు, అమ్మ 16వ వచనం అమ్మ, 6:16 పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో, రక్తమాంసాలు కలిగిన మనుషులలో అర్థం చేసుకోవాలి మీరు. మనుషులలో ఎవడును ఆయన్ను చూడలేదు, ఎవడు ఆయనను చూడనేరడు. నేను చదివింది రైటేనా, మీరు విన్నది రైటేనా, మీరు చూసింది కూడా రైటేనా? తేడా ఏమనుందా ఏమ్మా? తేడా ఏమనుందా? ఏంటిది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం అంటే ఏంటి తెలుసా మీకు? అమరత్వం అంటే మరణము లేకపోవటం. దేవుడికి మరణం ఉండదు, అమరుడు అని రాయబడింది. దేవుడు ఎవరు? అమరుడు. సమీపింపరాని తేజస్సు అంట. అసలు ఆ తేజస్సులోనికి రక్తమాంసాలు కలిగిన వాడు ఎవడు ప్రవేశించడానికి వీలేదని రాయబడింది. ఆ రెఫరెన్స్కి అర్థం అదే. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉండి మనుషులలో ఎవరు. ఈ మాట విన్న తర్వాత అయినా పరలోకంలో ఆయన దగ్గరికి ఎవరు లేదని మీరు తెలుసుకోవాలి. అసలు భస్మం అయిపోతారంట. సమీపింపరాని తేజస్సులో ఎవడు వెళ్ళలేడు, ఆయన అపాయింట్మెంట్ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా. ఆయన మాత్రమే అమరత్వము కలవాడై ఉంటే, ఆయనే మరణ శాసనం రాస్తే, ఇప్పుడు ఎవరు చనిపోతే మరణ శాసనం అమలవుతుంది? రాసిన ఆయన చనిపోతే అమలవుతుందని ఇక్కడ ఉంది. ఇప్పుడు రాసిన తండ్రి అయిన యెహోవా తండ్రి చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా? మరణం ఆయనకేనా, మరొకరక? మరణం మనుషులు శరీరాలు కలిగిన వాళ్ళకే, శరీరము లేని ఆత్మకు మరణము లేదు. ఎందుకంటే మోషే గారు ఒకసారి దేవుడిని ఒక మాట అడిగాడు. అయ్యా నువ్వు ఎవరని చెప్పాలి అని అడిగాడు. నువ్వు ఎవరని చెప్పాలి? ఇశ్రాయేలు అడుగుతారు కదా, నువ్వు ఎవరని చెప్పాలి? నాకు కొంచెం చెప్తే నేను చెప్తాను, ఏదో కాస్త తడబడతానో చెప్తాను, నాకు చెప్పు అని అడిగాడు. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడమ్మా? ఏంటండి ఇది అంతులేని మాట? నేను ఉన్నవాడను అంటే దీనికి అసలు ఎక్కడైనా ఎండ్ ఉందా, ప్రారంభం ఉందా? ప్రారంభము ముగింపు లేనివాడండి ఆయన. నేను ఉన్నవాడను, మీకు ఎందుకురా మీ పని మీరు చూసుకుంటా అన్నట్టుకుంది. నేను ఉన్నవాడిని బాబు, నన్ను మీరు అలా చూడాలి. నాకు మరలా ఇక ఆకారం ఇచ్చేయకండి మీ పుస్తకాల మీద ప్రింట్ కొట్టుకోటాయి. తండ్రి అనే దేవుడు అనగానే గెడ్డం మేసం ఇంత బాగుంటుంది కావచ్చు, సంఖ్య ఉంటుంది. ఆయనతో బొమ్మ, ఈయనదో ఒక బొమ్మ. బొమ్మలుడు కాదు దేవుడు, ఆత్మ. ఏ ఆత్మ? మహాత్మ. సమీపింపరాని తేజస్సులో ఉంటాడు ఆయన. ఎక్కడికి రాడు, ఎవరి దగ్గరికి రాడు. మీకు కనపడ్డ మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టడు, పొరపాటును అనుకోకండి. ఈ పిచ్చి ఎక్కువ మంది పెట్టిపోయింది. దేవుడు వచ్చాడు, నాతో మాట్లాడాడు, తలుపు కొడుతున్నాడు. తీసావా? తీసా. మా పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. అబ్బాయి ఏం బాలేదండి ఇది. దేవుడేంటో సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడని రాస్తే, మా ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడని చెప్తున్నారంటే దేవుడిని ఎక్కడ పడేశారు? పరలోకం నుంచి రోడ్డు మీద పడేశారు. ఆయన ఏమంటున్నాడు? రేయ్ నా దగ్గరికి మీరు రాలేరురా, మీరు నా తేజస్సు అలాంటిది, అమరత్వం కలిగిన వాడిని, నాకు చావు లేదు, నాకు ముగింపు లేదు. చావు లేనివాడు, ముగింపు లేనివాడు తండ్రి అయిన దేవుడు యెహోవా. మరణ శాసనం ప్రపంచంలో ఉన్నట్టు మనుషులందరికీ రాసింది ఆయనే. ఇప్పుడు ఎవరు చనిపోవాలి? భూమి మీదకి వచ్చి ఎవరు చనిపోయారు? యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి చనిపోయాడా? యేసుక్రీస్తు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చనిపోయారా? ఇప్పుడు ఇది మీరు ఆలోచించాలి. మరణము రక్తమాంసములు కలిగిన వారిక, ఆత్మక? చాలా చిక్కుముడి ప్రశ్న అండి ఇది. జాగ్రత్తగా చెప్పాలి, మనం దీన్ని జాగ్రత్తగా చెప్పాలి. భూమి మీదకి వచ్చి సిలువలో మరణించింది సమీపించరాని తేజస్సులో ఉన్న యెహోవా తండ్రా? ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు చనిపోయారు?
యేసుక్రీస్తు చనిపోయారు, బాగా వినండి. మరి రాయబడిన వాక్యం ఏమనుంది? మరణ శాసనం ఎక్కడుందో దాన్ని ఎవరు రాశారో వాళ్ళు చనిపోవాలని ఎక్కడుంది. ఈ వాక్యం రైటా తప్ప? రైట్. ఎలా రైటో చెప్తాను, బాగా వినండి. యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చారు. తండ్రి కాదు, తండ్రి అనే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి రాడు. ఎందుకంటే ఆయన అక్కడే ఉండాలి, ద హోల్ సుప్రీం ఆయన. అయితేనండి యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన విశేషమైన అధికారాలు ఉన్నాయి. కుమారుడికి తండ్రి ఇచ్చిన విశేషమైన అధికారములు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదంటే ఇంతకు మీకు ప్రారంభ మాటలు చెప్పా, హోల్ విశ్వం, యూనివర్స్ ఏదైనా సరే యేసుక్రీస్తు లేకుండా కలగలేదట. అంటే యేసుక్రీస్తుకి ఈ సృష్టిని చేసే అధికారం కూడా తండ్రి ఇచ్చారా? ఇచ్చారు. అందుకే ఆయనకి సర్వాధికారి అయిన దేవుడు అని పేరుంది. ఎవరికి? యేసుక్రీస్తుకి. అంటే యేసుక్రీస్తు తండ్రికి ఏమవుతారు? కుమారుడు. కుమారుడు అయితే మరి కుమారుని మరణ శాసనం కూడా ఎవరు రాయాలి? తండ్రే. కంగారు పడకండి, ఒప్పుకోండి. చాలామంది ఛాలెంజ్ చేసి ఎగిరెగిరి గంతులేస్తున్నారు. ఎవరి మరణ శాసనమైనా తండ్రే రాయాలి. అయితే తండ్రి బ్రతికున్నాడు గనక యేసుక్రీస్తు ఇక్కడ చనిపోయారు. మరి ఇంతకీ చనిపోయింది తండ్రా కుమారుడా, తండ్రా కుమారుడని రెండింటిని కలిపేసి ఈ గొడవ అంత ఎందుకు కానీ ముగ్గురు ఒకటే. ఈ గొడవ ఎందుకు? మనం తెంచలేం, మన వల్ల కాదు. ముగ్గురు ఒకటే. ఆయనే ఈయన, ఈయన ఆయన, ఆమె ఏమ. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి పరలోకం ఉన్నాడు. ఒకసారి పైకెత్తి ప్రార్థన చేయమంటాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఈయన ఇక్కడుంటే ప్రార్థన ఎవరికి? ఆయన ఎవరు? బైబిల్ చదువుతున్నారా? కళ్ళగంటున్నారా? బైబిల్ అంటే తల కింద పెట్టుకుంటే ఏం పోతాయి? దయ్యాలని పోతాయి, పాలు దూరతాయి. తల కింద పెట్టుకోకూడదు దాన్ని. ఈ దయ్యాలని బుర్రలో దూరి, అరే బాబు మీరేం చేస్తారంటే మీ వల్ల కాదు, మీరు దీన్ని లాగలేరు, ఇది సముద్రం లాంటిది, మీ వల్ల కానేగా దీన్ని పక్కన పెట్టేసి మీ నోటికి వచ్చిన దానిలో వదిలేస్తా ఉన్నాడు ప్రజలకి. బ్రతికితే బ్రతుకుతారు, చస్తే చేస్తారు. మనకేమి? మనకు వచ్చే డబ్బులు మనకు వస్తున్నాయి కదా. తండ్రి పరలోకంలో ఉన్నారు, భూమి మీదకి వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనే భూమి మీదకి రాక మునుపు, శరీరంతో ఇక్కడ రాక మునుపు, కన్య మరియ గర్భంలోంచి రాక మునుపు పరలోకములో తండ్రి దగ్గర సర్వాధికారాలు తీసుకొని ఈ సృష్టి నిర్మాణములో ప్రధాన శిల్పిగా ఉన్నాడని సామెతల గ్రంథంలో రాయబడింది. ఓకేనా? ఇంతకీ యేసుక్రీస్తుని మీరు దేవుడు అంటారా, దేవుడు కాదంటారా? ఇక్కడ చిక్కు ప్రశ్నే. అసలు ఎలాగుండదో తెలుసండి, మనుషులందరూ పిచ్చెక్కిపోతుందండి. మనుషులకి పిచ్చెక్కిపోతుంది. ఈ పాట మీరు అంతా విన్న తర్వాత మీరు చాలా రిలాక్స్ అవుతారు, చాలా రిలాక్స్ అవుతారు. మరణ శాసనం రాసింది తండ్రి యేసుక్రీస్తుతో సహా. అయితే ఎవరు రాశారో వాళ్ళు చనిపోతే చెల్లుబాటు అవుతుంది అన్నాడు గనక, రాసిన యెహోవా తండ్రి చనిపోతేనే ఇది చెల్లుబాటు అవుతుంది. కనుక ఆ యెహోవా తండ్రియే మానవ శరీరాన్ని వేసుకొని భూమి మీదకి వచ్చి సిలువలో చనిపోయాడనే బోధలు ఇవాళ కోకొల్లలుగా ఉన్నాయి. ఆయన గురించి మరలా మరొక చాటు చదివితే, నేను ఉన్నవాడును, నన్ను ఎవడ పట్టుకోలేడు, ఎప్పటి నుంచి ఉన్నానో మీకు అనవసరం, నేను ఉన్నవాడిని అని ఆయన అంటున్నాడు. మరోసారి ఏమంటున్నాడు? సమీపించరాని తేజస్సులో నేనున్నాను, ఇక్కడికి ఎవరో రాలేరు అని అంటున్నాడు. అంటే ఈ మాటలన్నీ క్రోడీకరించుకొని ఆయన తండ్రి అనే దేవుడు, ఆయనకి మరణము ఉండదని మీరు ఫిక్స్ అవ్వాలి రాత్రి. మరణం ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి. మరి యేసుక్రీస్తుకి మరణ శాసనం రాయబడింది, ఈయన చనిపోయాడు కదా. మరి రాసింది ఆయనైతే ఆయన చనిపోతే ఈయనకి చెల్లుద్ది కదా, లేకపోతే ఈయనకి చెల్లదు కదా. మరి ఈయనకి ఎందుకు చెల్లింది అనేదే ఇప్పుడు మనకు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు చెల్లిందో జాగ్రత్తగా వినండి. భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అందరికీ బోధ చేసే సమయంలో తన మరణాన్ని గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఇప్పుడు మీరు చదవాలి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము, బాగా వినాలి. 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎవడును, బాగా వినాలి, నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే
నా ప్రాణం పెడుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు మరణ శాసనం ఎవరు రాస్తున్నారో బాగా వినండి మీరు. ఈ మాటను బట్టి మీకేమర్థం అవుతుంది? మరలా చదవమా. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే. దీని ఏమనాలి? నా మరణ శాసనము నేను రాసుకుంటేనే మీరు నన్ను చంపగలరు, లేకపోతే మీ వల్ల కానే మీకు కొట్టటమే చెయ్యికి. ఆయన ఇష్టపడి చెప్తున్నాడు ఈ మాట. నా అంతట నేనే పెడుతున్నాను అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆయన మరణ శాసనాన్ని ఏమంటే పరలోకంలో ఉన్నప్పుడు రాసిన తండ్రి రాశాడు, కానీ అధికారాలు ఎవరికొని ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణ శాసనము ఆయనే రాసుకుంటున్నాడు. చూడండి అక్కడ, దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదంటే ఈ శాసనము ఎవరు రాసుకుంటున్నారో చూడండి. మీరు రాసుకోగలరా? బడా బడా పెద్ద పెద్దవాళ్ళు మీరు రాసుకుంటారా మీ మరణ శాసనాన్ని? ఇలా చెప్పగలరా? ఆలోచించండి. పెట్టగలను, తీసుకోగలను, మీరు పెడతారు. ఇప్పుడు ఒక వార్త తిన్నాను నేను. ఏంటో తెలుసండి? ఎవరి మరణ శాసనం వాళ్ళే రాసేసుకుంటున్నారు. ఎలా? ఎస్, సూసైడ్ కేసు అంటే ఏంటనుకున్నారు? సూసైడ్ అంటే ఆత్మ హత్య. అది తప్పు మాట. అది హత్య ఆత్మకు ఉండదు, శరీరానికి. తాగిన విషయం ఆత్మకి ఎక్కదు. దేనికి ఎక్కుద్ది? బాడీలో రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. అయితే మరణ శాసనము యేసుక్రీస్తుది ఎలా ఉంది, మనది ఎలాగుందని ఆలోచిస్తే ఆయన మరణ శాసనానికి మన మరణ శాసనానికి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో తెలుసా? నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, దాన్ని మరలా మీరు మీ మరణ శాసనాన్ని మీరు రాసుకోగలరు, కానీ తిరిగి తెచ్చుకోలేరు. ఒకవేళ తిరిగి తెచ్చుకునే అవకాశం మనకు ఉందనుకోండి, ఎలాగుంటుంది తెలుసండి? అలా విషం తాగటం, మళ్ళీ జరగటమే. అలా రైలు కింద పడి మళ్ళా వచ్చేయటమే. మనకు తిరిగి తీసుకునే అవకాశం మనకు లేదు. తిరిగి తీసుకునే అవకాశం యేసుక్రీస్తు ప్రభు వరకు ఉంది. అదిగో అది ఆయన రాసుకున్న మరణ శాసనం. ఇష్టపడి చనిపోయాడా? కష్టంగా చనిపోయాడా? ఇష్టం లేక చనిపోయాడా? ఆయన చనిపోయాడు కనుక మరణ శాసనం అనేది చెల్లుబాటు అవుతుంది. ఏమండి, ఇక్కడికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం కదా చనిపోయాడు. మరణ శాసనం ఎప్పుడూ రాశాడు కదా తండ్రి. చెల్లుబాటు అక్కడి నుంచి రావాలంటే ఇప్పుడు ఈయన ఇక్కడ చచ్చిపోతే ఈయనకు ముందున్న వాళ్ళందరూ ఏమైపోవాలి? బ్రతికొండాలి కదా. వాళ్ళు చనిపోయారు, మరి ఇంతకీ ఏంటి మిస్టరీ అనుకుంటున్నారా మీరు? ఈ మరణ శాసనం రాసేటప్పుడే యేసుప్రభువారు ఎక్కడ ఉన్నారో తెలుసండి? పరలోకంలో ఉన్నారు. పరలోకములో ఉండగానే యేసుక్రీస్తు మరణ శాసనం ఇక్కడికి వచ్చి చనిపోవాలనేది ఫిక్స్ అయింది. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన చనిపోవాలి అన్నది పరలోకంలో నిర్ణయం అయింది కనుక చనిపోయాడు. నిర్ణయం అయిపోయింది గనక మనుషులందరికీ మరణ శాసనము అప్లై అయిపోయింది. ఎలాంటి తొంటరు ప్రశ్నలు వేసి ఉంటారు సమాజంలో. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చనిపోతే మరణ శాసనం ఎప్పుడో పరలోకంలో 1000 సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం రాయబడితే ఈయనొచ్చి ఇక్కడ తన మరణ శాసనాన్ని ఆయన రాసుకొని చనిపోయాడు అంటున్నారు కదా. మరి ఆది కాండములోకి వెళ్ళినట్లయితే మొదటి మానవులు చనిపోయారు కదా, మరి చెల్లుబాటు ఎలాగవుద్ది? ఎలాగవుద్దంటే ఈయన కూడా అప్పుడే అక్కడే ఉన్నాడు. అక్కడే యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు బలి అవ్వాలి అనే శాసనము ఫిక్స్ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఖరారైపోయింది. ఎప్పుడు? పరలోకంలోనే ఖరారైపోయింది, అమలైపోయింది శాసనం. శాసనం ఏమైంది? అప్పటికే అమలైపోయింది. అందుకే హెబెల్ చనిపోయాడు, అందుకే ఆదాము చనిపోయాడు, అందుకే ఆదాము నుంచి వచ్చిన అనేక మంది చనిపోయారు. ఈయన ఇక్కడికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం చనిపోతేనే మరణ శాసనం అమలవుద్ది అనుకుంటే అది భ్రమ. ప్రియమైన దేవుని పిల్లరా, అదే మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ మరణ శాసనం రాసిన వ్యక్తి చనిపోతేనే కానీ అది చెల్లుబాటు కాదంటే అర్థం ఇది. చనిపోతాడన్న సంగతి ఎప్పుడు తెలుసు? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం కాదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. వచ్చిన తర్వాత చచ్చిపోవాలనుకున్నాడా? రాకముందే నిర్ణయం అయిందా? రాకముందండి బాబు.
జగత్తు పునాది వేయబడక మునిపే ఇది నిర్ణయమైంది. నిర్ణయమైందంటే ఈయన చనిపోవటం ఖాయము కనుక మరణ శాసనం మనుషుల మీద అప్లై అయిపోయి మరణించటం అనేది ప్రారంభమైంది. ఇది మీరు తెలుసుకోవాల్సింది. తండ్రి అయిన దేవుడు ఇక్కడికి వచ్చి చనిపోవటానికి ఆయన రక్తమాంసాలు లేవు, ఆయనకి శరీరము లేదు. యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి తనే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను చనిపోతున్నాను, సిద్ధపడి వచ్చాను, తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను, నేను మరణిస్తే తప్ప మీకు పాపం విమోచన లేదు. మీరు బైబిల్ బాగా చదువుకోండి, వాక్యం బాగా చదువుకోండి. నేను మా నాన్నగారు ఉన్నాం, మా నాన్నగారు ప్రియమైన కుమారుడు, నేను ఆయన ఆశయాలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి బాప్తిసం తీసుకుంటే నాన్నగారికి ఆకేశారు, పైనుంచి పిలిచారు. ఏమని తెలుసండి? ఈయనే నా ప్రియ కుమారుడు. గండి గంటలు అంటాడేమన్నా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, నా తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను, మరణించడానికి వచ్చాను. మీరు ఇవాళ ఏదో సిలువ మీద మేకులు కొట్టేస్తున్నారు కదా, ఎలాగైనా నేను మరణించడానికి భూమి మీదకి వచ్చాను. ఇది ఎప్పుడో రాయబడింది కనుక రాయబడిన శాసనము అది స్థిరమైంది కనుకే మనిషికి మరణం అనేది చెల్లుబాటులోకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, మరణ శాసనం ఎక్కడ ఉండేనో ఆ మరణ శాసనం రాసిన ఆయన చనిపోతే అనేసరికి దీన్ని తీసుకువెళ్ళి మహాశక్తి సంపూర్ణుడు యెహోవా తండ్రికి దీన్ని అప్లై చేయటం వలన మొత్తం ట్రాన్స్ఫరాలన్నీ బ్రద్దలైపోయాయి. ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మరణించింది యేసుక్రీస్తు. ఆ మరణానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకు మరణించాడో పోయిన వారము ఈ వారము నేను మాట్లాడాను. యేసు శిలువ మరణం మూఢనమ్మకమా నమ్మకమా అని 2 నెట్లో చూడండి. ఎందుకు చనిపోయాడో, ఎందుకు చనిపోవలసి వచ్చిందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆఖరికి ఒక మాట చెప్తాను, ముగిస్తాను, బాగా ఆలోచించండి. జడ్జి గారండి నేరస్తుడికి శిక్ష వేస్తాడండి. జడ్జి గారు ఏం చేస్తారండి? శిక్ష ఎవరికి వేస్తారు? నేరస్తుడు వేస్తాడా, నేరస్తుడికి జడ్జి గారు వేస్తాడా? మీ ఊళ్ళో ఎట్టుంది ఎవరు? బెదవాడ కోర్టులు ఎట్టుంది, సుప్రీంకోర్టులు ఎట్టుంది? నేరస్తుడు వేస్తున్నాడా, జడ్జి గారు వేస్తున్నాడా మరణ శిక్ష? జడ్జి గారు వేస్తాడండి. బాగా వింటున్నారా? మరణ శిక్ష వేసేసాడు. ఇప్పుడు ఈ మరణ శిక్ష అమలు అవ్వాలంటే జడ్జి గారు చచ్చిపోవాలేంటి? ఎట్టుంద ప్రశ్నలు వేసేవాళ్ళు. ఈ మరణ శిక్ష అమలు అవ్వాలంటే జడ్జి గారు చచ్చిపోవాలా, బ్రతికుండాలా? బ్రతికే ఉండాలి. అందుకే ఆయన బ్రతికే ఉన్నాడు. శిక్ష అమలైపోతుంది. ఇక్కడ చాలామంది అడ్డుగోలు ప్రశ్నలు అండి బాబు. జడ్జి గారు చచ్చిపోయాడు, మరణ శాసనం రాస్తాడు, పెన్నుతో ఆఖరిగా రాసే స్టేట్మెంట్ 302. నువ్వు చేసిన అక్రమాలకి, అన్యాయాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, మోసాలకి నువ్వు ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. నిన్ను మరణించేంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఉరికంబానికి వేలాడ తీయండి అని మరణ శాసనం రాస్తాడు జడ్జి గారు. చక్కగా టవల్తో చెమట తుడుచుకుంటాడు, హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి పండుకుంటాడు. ఉరికంబానికి ఎక్కేదెవరు? రాయించుకున్న వ్యక్తి. ఒకవేళ మరణ శాసనము ఏమండి రాసిన వాడు చచ్చిపోతేనే అమలు అవ్వాలంటే ముందు ఎవరు చచ్చిపోవాలి? జడ్జి గారు చచ్చిపోవాలి. పొరపాటున ఆ మాట అనేవాడు మన గురించి చెప్తారు. జడ్జి గారు చావడం, న్యాయాధిపతి చనిపోడు, నేరం చేసిన వాడు చనిపోతాడు. మీకు అర్థం అవడం కోసం లాజిక్ చెప్పాను. అది సంగతి. ఆయన ఎప్పటికీ చనిపోడు, అమరుడు, మరణం లేనివాడు. యేసు క్రీస్తు చనిపోవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇదిగో మనం చేసిన పాపాల కోసం. ఇంకో విషయం చెప్పమంటారా? యేసు క్రీస్తుకు కూడా మరణం దేనికి అప్లై అయింది అనుకుంటున్నారు మీరు? దీనికి ఒకవేళ శాశ్వతంగా మరణించి కనపడుకోకుండా వెళ్ళిపోయాడు మీరు అనుకుంటున్నారా? ఇక్కడ మరణించాడు. ఏమంటే ఎక్కడికి వెళ్ళాడు? ముల్లోకాలు తిరిగాడు, పాతాళలోకం వెళ్ళాడు, పాతాళలోకం నుంచి వచ్చాడు, పరలోకానికి వెళ్ళొచ్చాడు ఆయన. మరలా మీకు వీలైతే మరొకసారి చెప్తాను. యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత మగ్దలేనే మరియకు కనబడ్డ తర్వాత నన్ను ముట్టుకోవద్దని చెప్పాడు. ఇది కూడా మిస్టరీ ప్రశ్న. దానికి ఒక సమాధానంగా ఒక పాఠం చెప్తాను. ఆయనకు కూడా మరణం అనేది శరీరానికి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు మరణం దేనికి చెప్పండి. ఇప్పుడు చాలా చిక్కులో పెట్టేస్తున్నారు అనుకుంటున్నారా? మీకు మరణం దేనికి చెప్పండి? శరీరానికి రారా? ఈ శరీరం చచ్చిపోద్ది. చావు దేహానికే, శరీరానికే, నీకు కాదు. నువ్వు దీంట్లోంచి బయటకు వస్తావంట కన్నంలోంచి ఎలుకొచ్చినట్టుగా. చేసిన పాపాలు చేసి ఎటో దూరిపోదాం చూస్తున్నారు చాలామంది. ప్రసంగి 12:7 చూడండి. ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది 6 అడుగులు మరిది, వెనుకటి వల్లనే
మా అమ్మ మరలా భూమికి కాదు, మన్నైనది మునిపటి వల్లనే మరలా భూమికి చేరును. అంటే మట్టి ఏమైపోతుంది? మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి వెళ్తుంది. ఇప్పుడు అసలు లోన చూడండి లాగుతున్నాడు బయటికి. ఈయనెవరు? ఈయనెవరు? మీరే, నేనే. మన్నైనది మునిపటి వలె మన్ను ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. చూసారా, విడిపోయాం. మరణం ద్వారా ఏమైపోయాం మనం? ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం ఒకప్పుడు. అందుకనే ఇంత గుడ్లు వేసుకొని తిరిగేవాళ్ళం. ఎప్పుడైతే ఈ గుడ్డు మూసుకుపోయిందో, నీ దారి నీది, నా దారి నాది. వెళ్ళిపోయినాడు ఎవడో? నువ్వు. ఉండిపోయినాడో శవం. మీకు కూడా మరణం శరీరానికి. మీరు శాశ్వతంగా చచ్చిపోతారనుకుంటే దేవుడికి కూడా మరణం. దేవుడికి మరణం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిలోంచి వచ్చారు? దేవునిలో ఒక భాగం. సముద్రములో నీటి బొట్టు లాంటి వాళ్ళు మనం. మీకు కూడా మరణము లేదు, మీ శరీరాలకే మరణం. మీరు బయటకు వచ్చేస్తున్నారంట, రాశాడు అక్కడ. మన్నైనది మునిపటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. చూసారా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత బాగా వెళ్ళిపోయారు, ఆకాశంలో పక్షిలాగా. చిలకంట దీని పేరు. చిలకలేసిపోయింది. ఎంత అపాశంగా మాట్లాడుకుంటా. ఆత్మర బాబు, అది చిలక కాదు, అది చిలక కాదు, ఆత్మ. నువ్వు వెళ్ళిపోయావు ఎగిరి. ఎవరి చేతిలో పడ్డావు? వెళ్ళి ఎవరి చేతిలో పడ్డావు? గండిగుంటలో లేచిలేవు. ఎవరి చేతిలో పడ్డావు? దేవునికి హ్యాండ్ ఓవర్ అయ్యావు. గుర్తుపెట్టుకోండి, దేవుని చేతిలోకి వెళ్ళావు. అదే అక్కడ రాయబడింది. దేవుని యొద్దకు వెళ్ళును అనగానే అయ్యగారికి పాను పేశారు అనుకోకండి మీరు. బడితి పూజ కోసం వెళ్ళేవాడికి. దేవుని యొద్దకు వెళ్ళిపోవటం ఎంత మోసం ఇది. దేవుని యొద్దకు వెళ్ళని రాయబడింది కదండి. అంటే మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 11:9. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే స్పీడ్ బ్రేకర్, ఈ పదానికి అర్థం స్పీడ్ బ్రేకర్ అంటే తెలుసండి. బాగా వేగంగా రాగానే స్పీడ్ బ్రేకర్ తగలగానే ఏమవ్వాలా? స్లో అవ్వాలి. అవ్వకుండా వెళ్ళావనికి ఏమవుతారు? వాళ్ళు దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దీని గుద్ది వెళ్ళిపోయావు అనుకో, బ్రేక్ పగిలిపోతావు అర్థం. స్పీడ్ బ్రేకర్ అంటే అర్థం అది. దీన్ని ఎక్కి వెళ్ళావు అనుకో, ఆక్కోకుండా ఏమైపోతావు? బ్రేక్ అంటే పగిలిపోతావు అని అర్థం. ఈ మాటకు అర్థం అదే. అయితే అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? ఎవనడా అని యవన కాలమందు నీ ఇష్టం వచ్చినగా బ్రతుకునాయన, బ్రహ్మాండంగా ఉండు, తిను. సారా తాగమని చెప్పలేదు కానీ శుభ్రంగా మంచినీళ్ళు తాగు, గోళీ సోడాలు తాగమాక, కలర్ సోడాలు తాగమాక, మాయిదారు మందు తాగమాక, హాయిగా ఉండు, పిల్ల పాపలతో బాగా ఉండు. అయితే వీటన్నిటి విషయంలో దేవుడు ఇదేంటి బాగా బ్రతకమని శిక్ష ఇస్తానంటాడేంటి? ఈయనెవరు అంటే ఏమర్థం చేసుకోవాలి మనం ఏమర్థం చేసుకోవాలండి? బాగా బ్రతకమన్నాడా? తినండి తాగండి అన్నాడా? ఎవనడా అని యవన కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టుగా బలా దూర్ అన్నట్టుగా ఉంది కదా మీకు. కాదక్కడ. మీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకమంటే నేను మీకోసం చేసిన ప్రకృతిని శుభ్రంగా తినండి. మీకు వంకాయ ఇష్టమా, గోంగూర ఇష్టమా, తినండి. నేనేం కాదన్నానా ఏంటి? కోడికూర ఇష్టమా, పీకమొయ్యి తిను. మేక ఇష్టమా, బాగా తిను. చల్లని మంచిళ్ళు కావాలా, తాగు. అది దాని అర్థం అదండి. కానీ అయితే ఇవన్నీ తినేసిన తర్వాత తేపేసి పండుకొని ఇష్టం తిరగమాక, అప్పుడు బ్రేక్ అవుతావు నువ్వు. అయితే వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాను. ఎంత తిన్నావురా బాబు? విషయం చెప్పమంటారా? మనం తాగిన నీళ్లు మీ ఊరు పక్కన చెరువు అంటూ చూసారా? అంత అయిపోయి ఉంటాయి ఇప్పటికి. ఒక్కొక్కలేడు బాబు. ఎన్ని చెరువులు తావాలి మన కోసం? ఇన్ని తాగుతారనే మహాసముద్రాలు పెట్టాడు, మహా చెరువులు పెట్టాడు, మహానదులు ఏర్పాటు చేశాడు దేవుడు. వీటన్నిటిని బట్టి మీరు తీర్పులోకి వెళ్ళిపోతారు. కనుక జాగ్రత్త. బయట లోపల ఉన్నంత వరకే నీ ఆట. బయటకు వచ్చావా నీ ఆట కట్. అందుకే రాశాడు ప్రసంగి గ్రంథంలో, మన్నైనది మునుపటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అనగానే పరలోకానికి వెళ్ళి ఆయన పక్కన శుభ్రంగా కూర్చుంటావని అర్థం కాదది. దేవుని చేతుల్లో నువ్వు పడిపోతున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ లెక్కలు కడతాడు ఆయన. ఎక్కడ పంపించాలి నిన్ను?
అబ్బా ఏం చేసావు? గండికొండ నుంచి వచ్చావు, మహాగణుడు అంట కదా, ఏం చేసావు? ఏం చేసావు? ఏం చెప్తారు అక్కడికి వెళ్ళి? బాగా తిన్నాను, బాగా తాగాను, ఏం పర్వాలా అంటారా? అది నీ లెక్కరా? మరి నా లెక్క సంగతి ఏం చేసావు? అది నీ లెక్క. నా లెక్క సంగతి ఏం చేసావు? లెక్కలు తేలుస్తాడు దేవుడు. మరణ శాసనం రాసిన దేవుడు నీ మరణాన్ని గురించి అలక్ష్యం చేయడు. ఏదో ఒక టైంలో ఇక్కడి నుంచి నువ్వు తప్పనిసరిగా తిరిగి రా అంటే నువ్వు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే టైంలో ఈ భూమి మీద నీ తిరుగులాట అనేది దేవుని కోసం లేకపోతే నీ పని ఖాళీ. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకోకుండా ఉంచండి. ఎందుకంటే భూమి మీద ఉన్నవాళ్ళు బెంబేలెత్తిపోతారని దాన్ని అలా రహస్యంగా ఉంచి ఒక ధనవంతుడికి మాత్రమే ఓపెన్ చేయించాడు నోటి ద్వారాగా. ఏంటో తెలుసా? ఇక్కడ నేను యాతన పడుతున్నాను అని చెప్పాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి అమ్మో నరకం ఎక్కడ కాలిపోతున్నానని చెప్పి మీరు బతుకుతారేంటి ఇక్కడ? రోమీకి రాసిన పత్రిక ముగించుకుందాం, అయిపోయింది పాఠం. 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. అది రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మన పాఠం మరణశాసనం ఎవరు రాశారన్నది. మరణశాసనం రాసింది తండ్రి అయిన దేవుడు. మరి చనిపోయింది యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు కాదు, ప్రేమని దేవుని పిల్లరా. యేసుక్రీస్తు మరణశాసనాన్ని యోహాను సువార్తలో ఇప్పాడు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. సూసైడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది లెటర్ రాస్తుంటారండి. ఏమని రాస్తారు తెలుసండి? ఏమని రాస్తారు లెటర్లో? నన్ను ఎవరేమనలేదు, నా ఇష్టపూర్వకంగా నేను చనిపోతున్నాను, మమ్మల్ని కానీ మా నాన్న కానీ పోలీసులు వచ్చి తీసుకెళ్ళొద్దు, నా ఇష్టంగా నేను చనిపోతున్నానని చనిపోతారండి. ఇప్పుడు ఆ మరణశాసనం ఎవరు రాసుకున్నారు? వాళ్ళేనండి. ఆ మరణశాసనాన్ని నేను రాసుకోవచ్చు. దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు మరణశాసనం రాశాడు, బాగుంది. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాడండి. ఎవరికి వాళ్ళే ఇచ్చేశాడు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు చచ్చిపోరండి. మీరు విషం దాగిన బ్రతికే ఉంటారు. చూసారండి దేవుని గొప్పతనం. ఇంకో ఏంటంటే మెర్సీ పిటిషన్ అని కొంతమంది పెడతారు. మెర్సీ పిటిషన్ అంటే ఏంటి తెలుసా అండి? మహారోగంతో బాధపడిపోయేవాళ్ళు బాధ అనుభవించలేక చచ్చిపోవాలనే కోరిక వస్తుంది. కానీ తనంతటికి తాను చనిపోతే నరకానికి వెళతానో నేరమనో తలంచుకొని పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు కోర్టుకి వెళ్తారండి. ఏమని తెలుసండి? అయ్యా నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను చనిపోవటానికి నాకు మెర్సీ పిటిషన్ పెట్టాను, చనిపోవటానికి మీరు పిటిషన్ని అగ్రీ చేస్తే నేను చచ్చిపోవాలనుకుంటున్నానని కోర్టులో ఉన్నాయి. కావాలంటే మీరు చూసుకోండి. మన మరణ శాసనాన్ని మనం రాసుకోవచ్చు. దేవుడు ఆదిలోనే మానవులకు వదిలేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, వదిలేశాడు. ఆలోచించండి, మీ మరణ శాసనాన్ని మీరు రాసుకుంటారా? దేవుడు రాసేదాకుంటారా? బైబిల్ చరిత్రలో దేవుడు ఒక వ్యక్తికి మరణశాసనం రాసేస్తే ఆ వ్యక్తి దేవుడి దగ్గర మొరపెట్టాడండి. హిజ్కియా చక్రవర్తి 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించాడు దేవుడు. ఆలోచిస్తున్నారా? అతను చాలా ఏడ్చాడు దేవుడి దగ్గర. హిజ్కియా, నీకు ఇంకో 15 సంవత్సరాలు నేను పొడిగించానని. ఒక వ్యక్తికి మరణశాసనం రాయబడినా మరలా పొడిగించిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. మీ అంతటికి మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అందుకే ఈ మరణాలన్నీ జరుగుతున్నాయి. ఇలా మరణిస్తే ప్రయోజనం ఎవరికి? మనకు లేదు, నరకం. మన మరణ శాసనం మనం రాసుకుంటే నరకం. మన మరణ శాసనం దేవుడు రాస్తే దేవుడు అనుకూలంగా బ్రతికితే పరలోకం. మీ మరణ శాసనాన్ని మీరు రాసుకోవటం అంటే ఆత్మహత్య చేసుకోవటం అంటున్నారు కదా. మీ అంతటికి మీరు చనిపోయే హక్కు మీకు లేదు. మెర్సీ పిటిషన్ వేసిన హైకోర్టు జడ్జి కూడా దీనికి ఇవ్వటానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మానవ లోకం గనక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటున్నారు. ఎందుకు మీకు ఇచ్చాడో దేవుడు మీరు తెలుసుకొని భూమి మీద బ్రతుకుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోకూడదు. తెలుసా మీకు? మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అయితే నువ్వు దేవుడు తీసుకెళ్ళేంత వరకు వెయిట్ చేయొచ్చు. విసికి వేగిపోయాడు ఈ మనుషులతో.
మీరు మారర్రా, మీరు మారర్రా అని దేవుడే విసిగిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచాన్ని వదిలేశాడు. కనుక ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళ మరణ శాసనాలు రాసుకొని చనిపోతున్నారు ఈరోజు. అలా చనిపోకూడదు. అలా చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. మరి దేవుడు రాసింది మనకి చాలా ఉంటుంది, అంతే కదండి, చాలా ఉంటుంది. దేవుడు రాసింది మీకు తెలుసా? దేవుడు మీకు ఎన్ని సంవత్సరాలు రాశాడండి? ఏమండి చెప్పండి. నాకు ఇన్ని సంవత్సరాలు రాశాడు. అది మనం ఎవరని చెప్పలేమండి. ఎవరు చెప్పలే బైబిల్లో కూడా. నాకు ఇన్ని సంవత్సరాలు రాశాడని మీరు చెప్పడానికి మనకి లేదు. 70 రాస్తే 72లో పోతాం. అదేంటి మరి రాసిన 70 అయితే 72లో పోయావేంటి? అది రహస్యం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు అంతటికి మీరు చనిపోతానికి మీరు రాసుకుంటున్నారు. మీ ఆయుష్ కాలం ఇంతేనని దేవుడు ఎక్కడా రాయలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచిస్తున్నారా? ఇంతకీ యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి చనిపోయారా? యెహోవా తండ్రి వచ్చి భూమి మీద చనిపోయాడా? యేసు క్రీస్తు వారు వచ్చి భూమి మీద చనిపోయాడు. ఆయన చనిపోవటానికి ఆయన మరణ శాసనాన్ని ఆయనే ఖరారు చేసుకొని ఇష్టపడి నా ప్రాణం పెడుతున్నానని చెప్పాడు. కనుక ఇది పరలోకములో ఆల్రెడీ అక్కడ వాగ్దానం అయిపోయింది. కనుక ఈ లోకాన్ని బాగు చేయటం కోసం అది చెల్లుబాటు అయింది. లేకపోతే మనుషులు ఎవరికి మరణం అనేది ఉండదు. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడి మీకు సమాధానం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరణ శాసనం ఎవరు రాశారో అర్థం కాక ఈరోజు వరకు కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచంలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు ఒక దారి చూపించారు తండ్రి. మీరు సర్వలోకాలను ఏలే చక్రవర్తి, మీ కుమారుని ఈ లోకానికి పంపించారన్న సంగతి మరిచి మీరే చనిపోయారని, మీరే మానవ అవతారంలో వచ్చారని అనేక మంది అపోహలు పడుతూ సరిగ్గా అర్థం చేసుకునే పరిస్థితుల్లోనికి తండ్రి ఈ మనుషులు వెళ్ళిపోయారు. మీరు అమరత్వము కలవారని, మరణము లేనివారని, ఉన్నవారని, ఎప్పటికీ ఉండువారని, ఆది అంతము లేనివారని లేఖనాలు ఘోషిస్తున్నా మీకు ఒక శరీరాన్ని ఇచ్చారు, శిలువ మీదకు తీసుకొచ్చారు. మీ కుమారుని పంపించానని చెప్పిన వినని దశలో తండ్రి ఈ రోజు వరకు చాలామంది ఉండిపోయారు. నాయన విషయాలను మాకు తెలియచేశారు తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు విన్న తర్వాత మాకు ఆదరణ కలిగింది. మీ కుమారుడు మా కోసం వచ్చి చనిపోయాడని లేఖనాలు తండ్రి మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయించారు. కనుక రాయబడిన లేఖనానుసారంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు జరిగిస్తున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరొక తరుణం మరలా మీ అందరం కలుసుకునే మహాభాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.